అరబీ భాష యొక్క గ్రామరు తెలుగులో. అరబీ భాష యొక్క గ్రామరు తెలుగులో భాగముగా ఈరోజు ఖురాను గ్రంథములోని 37వ సూరాయగు సాఫాత్లోని కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాము. ఈ సూరాలోని 112వ వాక్యము ఈ విధముగా ఉంటుంది: వబషర్నాహు బిఇస్హాఖ నబియ్యం మినస్ సాలిహీన్. దీని అర్థము, సద్వర్తనుడైన ప్రవక్తయగు ఇస్సాకును అతనికి మేము ప్రసాదించాము అనే దీని అర్థం వస్తుంది. ఇందులో టాపిక్ ఏమంటే బిఇస్హాఖ. ఇస్హాఖ అనున్నది ఒక పేరు. ఇది ఇబ్రాహీము ప్రవక్త యొక్క కుమారుని పేరు. ఇది ఈ సూరాలో 112వ వాక్యము. దీని సీక్వెల్లో అనగా ముందు వాక్యాలలో ఈ ఇస్సాకు సంబంధించిన స్టోరీ 100వ వాక్యము నుండి ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమై 100వ వాక్యము నుండి ప్రారంభమై మధ్యలో 102వ వాక్యములో ఫలమ్మ బలగ సాయ, దీని తరువాత ఖాల అని ఒక పదము వస్తుంది. 102వ వాక్యములో ఫలమ్మ బలగ మాహు సాయ ఖాల. ఆ బాలుడు యుక్త వయస్సుకు వచ్చి అతని వెంట నడయాడునప్పుడు ఖాల యాబునయ్య, అతడన్నాడు, ఓ నా కుమారా, ఇన్ని అరా, నేను చూశాను, ఫిల్ మనామి, కలలో, ఇన్ని అజ్బహుక, నిన్ను బలిచ్చుచున్నాను. ఇది ఇబ్రాహీము ప్రవక్త కుమారునికి చెప్పుచున్నాడు. తరువాత కుమారుడు ఏమంటున్నాడు? ఫాన్జుర్ మాజా తరా ఖాలా యా అబతి ఇఫ్ అల్ మా తూమర్ సతజిదుని ఇన్షాల్లాహు మినస్ సాబిరీన్. నాన్న, ఒకవేళ అలా చూసింటే నీవు నీ పని చేయి, నేను నీకు నీ మాటకు ఎదురు చెప్పను అని దీని అర్థము. కానీ ఇక్కడ ఇస్హాకును గురించి చెప్పబడుతుంది. దీంట్లో 112వ వాక్యములో ఇస్హాకును గురించి ఉంది, కానీ ఇందులో పేరు లేదు. కానీ ఖాలా యా అబతి అనే ఈ మధ్య వాక్యము నుండి 102లో ఖాలా యా అబతి, ఖాలా అంటే దీని అర్థము ఖాలా అంటే అతడు అన్నాడు. అంటే అతడు అంటే ఎవరు? ఇక్కడ ఇస్సాకు అని అర్థము. కానీ ఈ తర్జుమాలో ఇస్మాయిలు అని ఉంది. ఈ వాక్యము మొత్తములో ఇస్మాయిలు అనే పదము లేదు. ఒకసారి వినండి. ఫలమ్మా బలగ మాహుస్ సాయ ఖాల యా బునయ్య ఇన్ని అరా ఫిల్ మనామి ఇన్ని అజ్బహుక
ఫన్జుర్ మాజా తరా ఖాల యా అబతిఫ్ అల్ మా తూమర్ సతజిదుని ఇన్షాల్లాహ్ మిన సాబిరీన్. ఇందులో ఇస్మాయిల్ అని లేదు, ఇస్సాఖ్ అని లేదు. కానీ ఇక్కడ డిక్లేర్ ఏం చేసినారంటే ఇస్మాయిలు అని డిక్లేర్ చేసినారు తర్జుమాలో. ఇది 102వ వాక్యము. అలాగే తరువాత 103వ వాక్యము. ఫలమ్మా అస్లమా వ తల్లహు లిల్ జబీన్. ఇందులో వ తల్లహు అనేది టాపిక్. వ తల్లహు అంటే దీని అర్థము అతనికి నుదుటిపై బోర్లా పరుండబెట్టెను అని దీని అర్థము. ఇందులో కూడా పేరు లేదు. కానీ ఇక్కడ తర్జుమాలో ఇస్మాయిలు అని పేరు పెట్టినారు. అంటే అతడు అనే దానికి వివరణ ఇస్తూ ఇస్మాయిలు అని ఇక్కడ తర్జుమా చేసినారు. కానీ ఇది ఇస్మాయిలు అనేది క్లారిటీ లేదు, ఇస్హాకు అనేది క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ఇస్మాయిలు అని క్లారిటీ ఇచ్చేసినారు. తరువాత 107వ వాక్యము. ఇందులో ఓ ఫదైనాహు బిజిబిహిన్ అజీం. ఓ ఫదైనాహు మేము అతనికి కానుకగా ఇచ్చాము లేదా పరిహారముగా ఇచ్చాము అని అర్థము. ఫదైనాహు ఫిదియతున్ అంటే కానుక లేకపోతే పరిహారము అని అర్థము. ఫదైనాహు అంటే మేము అతనికి ఇచ్చాము అని అర్థము. అతను అనే దానికి ఇక్కడ కూడా ఇస్మాయిలు అని వీళ్ళు డిక్లేర్ చేసినారు. ఇదే వరుస క్రమములో ఇదే స్టోరీ సాగుతూ 112వ వాక్యములో క్లారిటీ వస్తుంది. అక్కడ సర్వనామములు హూ, తర్వాత 103వ వాక్యములో హూ అనుదానికి, తర్వాత 103వ వాక్యములో హూ అనుదానికి, తర్వాత 107వ వాక్యములో ఫదైనా హూ ఈ దానికి ఇస్మాయిలు అని క్లియర్ చేసినారు. తర్వాత ఇక్కడ ఖురాను గ్రంథములో చూస్తే, ఖురాన్ స్క్రిప్చర్లో చూస్తే ఇస్మాయిలు అనేది లేదు. కానీ 113వ వాక్యములో ఇస్సాకు అని క్లియరుగా ఉన్నది. ఈ సూరే సాఫాతులో ఖుర్బానీకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు 102వ వాక్యము నుండి మొదలుకొని 107వ వాక్యము వరకు ఉన్నాయి. ఇందులో ఇస్మాయిలు లేదా ఇస్సాకు అనే పేర్లు లేవు. కానీ తర్జుమాలో ఇస్మాయిలు అని చేసినారు. అది ఇస్మాయిలు అని నమ్మడానికి వీలు కాకున్నది. ఎందుకంటే అదే సీక్వెన్స్లో 112వ వాక్యములో ఆ కుమారుడు ఎవరు అనే దానికి వివరణగా వబషర్నాహు బి ఇస్హాఖ నబియన్ మినస్ సాలిహీన్ అని 112వ వాక్యములో, వబారక్నా అలైహి వ అలా ఇస్హాఖ వమిన్ జుర్రియతిహిమా ముహసినున్ వజాలిమున్ లినఫ్సిహి ముబీన్ అని 113వ వాక్యములో. ఈ రెండు వాక్యాలలో ఇస్హాఖ అనే పేరే కనబడుతుంది ఈ ఖురాను స్క్రిప్చర్లో. ఇస్మాయిలు అనే ఈ పేరు కనబడడం లేదు. ఇప్పుడు అందరికీ తెలిసిందేమంటే ఇబ్రాహీము ప్రవక్త ఇస్మాయిలు అనే కుమారునికి బలి ఇచ్చినాడు అనేది మొత్తము ప్రపంచము నమ్ముచున్నారు. కానీ ఖురానులో మాత్రము
ఇస్మాయిలు పేరు ఈ 5 వాక్యాలలో ఎక్కడా లేదు. కానీ మేము ఇంతవరకు ఈ ఖురానులో ఇస్మాయిలు ఉన్నాడా, ఇస్సాకు ఉన్నాడా, ఈ వాక్యాలు ఏం చెబుతున్నాయి అనేది మనము శ్రద్ధ చూపక కేవలము పండితుల కథనాలే వినుకుంటా వస్తున్నాము. ఇబ్రాహీం ప్రవక్త ఇస్మాయిల్కు బలి ఇచ్చినాడని, తర్వాత ఆయన తల్లి హాజరా అని ఏమేమో కథలు ఈ ఖురానుకు బయట కథలు అవి ఖురానులో లేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత సమయంలో ఖురానును చాలా శ్రద్ధతో చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మేము విన్నాము ఇస్మాయిలు అని, ఇక్కడ చూస్తే ఇస్మాయిలు లేదు. ఈ స్టోరీ మొత్తము 100వ వాక్యం నుంచి ప్రారంభమై 112వ వాక్యంలో ముగుస్తుంది. అసలు ఖుర్బానీ స్టోరీ 102వ వాక్యం నుంచి 107వ వరకు 5 వాక్యాలలోనే ముగిస్తుంది. ఈ 5-6-7 వాక్యాలలో ఎక్కడ ఇస్మాయిలు అనేది లేదు. కానీ తర్జుమాలలో మాత్రమే ఇస్మాయిలు అని చేసినారు. స్క్రిప్చర్లో చూస్తే, అరబీ స్క్రిప్చర్లో చూస్తే ఇస్మాయిలు అనే పదము లేదు. ఇస్సాఖా అని క్లియర్గా కనబడుతుంది 112వ వాక్యములో, తర్వాత 113వ వాక్యములో. కాబట్టి నేను తెలియజేసేది ఏమంటే, మనము కూడా ఈ ఖురానును శ్రద్ధతో చదివి ఇందులో ఏముందో తెలుసుకోవాలనే ప్రయత్నము చేయాలని మీకు మనవి చేస్తున్నా. కేవలము పండితుల మీదనే, వాళ్ళ మాటల మీదనే విశ్వాసం ఉంచకుండా మనకు ఖురాను ఉంది, ఆ తర్జుమాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ తర్జుమాలలో ఏదైనా అనుమానాలు వస్తే ఆ పేర్లు అరబీలో ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాలి. ఈ విధమైనటువంటి పొరపాట్లు ఖురానులో చాలా ఉన్నాయి. ఇస్మాయిలు లేకున్నా కానీ ఇక్కడ క్లియర్ కట్గా ఇస్సాకు అని ఉంటే మధ్యలో ఇస్మాయిలు అని తర్జుమా చేసినారు. మేము దానినే నమ్ముతున్నాము, ఇస్మాయిలే అనుకుంటున్నాము. ఆ ఇస్మాయిలు అని మేము నమ్మడానికి వీళ్ళు పెద్ద కథలే అల్లినారు. ఇరాకు దేశము నుంచి మక్కాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఆ రోజుల్లో నడుచుకొని వచ్చి ఆయన తల్లికి అక్కడ విడిచినాడు. తర్వాత కొన్నేళ్ల తర్వాత వచ్చి బలి ఇచ్చినాడు అనే కథలు ఈ ఖురాను బయటకు ఉన్నాయి. అవి ఖురానులో మాత్రము ఆ కథలు లేవు. ఇక్కడ క్లియరుగా ఇస్సాకు అని ఉంది. కాబట్టి ముస్లిములారా, మీరు కాస్త పండితులను తటస్థంగా ఉండి మీ విశ్వాసాలను గుడ్డిగా ఆచరించకుండా తెలివితో తార్కికంగా ఆలోచిస్తూ ఈ ఖురానులో మనకు ఏమైనా అవసరమైన విషయాలుంటే దానిపైన చాలా శ్రద్ధ వహిస్తూ తెలుసుకొని ఆచరిస్తే బాగుంటుందని మనవి చేసుకుంటూ నేను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా.